క్షమించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసి అయిన నువ్వు నేను, సంఘ కాపరైన నువ్వు నేను, ఒకవేళ సంఘ పెద్దలైనా కూడా ప్రతి ఒక్కరూ దేవునిలో ఉన్న మీరందరూ, దేవుని రక్తంలో కడగబడిన మీరందరూ కూడా ఎలాగుండాలంటే ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ ప్రేమించాలంటే దేవుని ప్రేమను చూడండి. మనం ఏం చేస్తాం? ప్రేమించు అని అంటే ఎవరైనా ఏదైనా మనం సహాయం చేస్తే ప్రేమిస్తాము, లేకపోతే మన మన రక్త సంబంధికులే మనం ఏం చేస్తాం? క్షమిస్తాము. మన రక్త సంబంధికులకే మనం సహాయం చేస్తాము, మన రక్త సంబంధికుల్ని మనం దగ్గరికి తీసుకుంటాము. అది కాదు కానీ దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలంటే చూడండి, పరలోకములో తండ్రికి మీరు కుమారులై ఉన్నందున మీ శత్రువు కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. మీ శత్రువుని మీరు క్షమించాలి అని చెప్పి మత్తయి సువార్తలో చెప్తున్నాయి లేఖనాలు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకరినొకరు క్షమించుకో.